నువ్వు మందిరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఒకసారి నా వైపు చూడు. ఎవరు నీ స్నేహితులు? పోసుకోలు మాటలు మాట్లాడేవాళ్ళ? వంకర మాటలు మాట్లాడేవాళ్ళ? అసలు ఎవరితో కూర్చోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఎవరి మధ్యలో నువ్వు కూర్చుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ స్నేహం చెడ్డవారిని కోరుకుంటుంది అంటే నీ క్యారెక్టర్ కూడా ఆలోచించాలి. చెడ్డవాళ్ళ చెలిమి కొరకు నీ హృదయం తహతహలాడుతుందంటే నీ భక్తి జీవితం ఒక ప్రశ్నార్థకం అన్న సంగతి గ్రహించు. ఎందుకన్నా చెడ్డవాళ్ళతో మనం స్నేహం చేయకూడదు? పౌలు గారు అంటారు కదా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, దేవుడంటే నీకు పిచ్చి ప్రేమ, దేవుని కొరకు బ్రతకాలనే మనసు నీకుంది. కానీ నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో వాడు భక్తిహీనుడైతే ఆ భక్తిహీనపు ప్రభావం నీ మీద పనిచేస్తుంది. జాగ్రత్త. అందుకనే యవన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు భక్తిహీనులతో స్నేహం చేయకండి. రెండవది, ఈ కాలంలో మనుషులు తోటి మనుషులతో స్నేహం చేయటం కంటే, వ్యక్తులతో స్నేహం కంటే ఒక వస్తువుతో ప్రత్యేకంగా స్నేహం చేస్తున్నారు. ఇది విడదీయలేని అనండి ఒకసారి, కొంచెం పెద్దగా చెప్పండి. నేను ఏదో చెప్పలేదు కదా తమ్ముడా, నువ్వు తర్వాత చెప్తుకో నాకు. అదే చూసావు, నువ్వు తీసుకొని కూడా వచ్చావు తమ్ముడు. మరి బైబిల్ తీసుకొచ్చావురా? థ్యాంక్ యూ, దేవుడిని దీవించుగాక. థ్యాంక్ యూ. ఇవాళ రేపు ప్రజలు వ్యక్తులతో స్నేహం చేస్తున్న దానికంటే వస్తువుతో మరెక్కువగా స్నేహం చేస్తున్నారు. ఒక అద్భుతం తెలుసా? అసలు ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన మేధావి ఎవరో నాకు తెలియదు, కానీ దానిలో ఉండే జ్ఞానం ఇంత అంత కాదు. నాకు ఒకప్పుడు దేవుని కృప, ఈరోజు హిబ్రూ కూడా నేను నేర్చుకుంటున్నా. ఈ పదాన్ని హిబ్రూలో ఏమి రాశారు? అసలు మూల హిబ్రూ భాషలో దీని అర్థం ఏంటి? మూల హిబ్రూ భాషలో వాడిన పదం ఏంటి? ఆ మూల హిబ్రూ భాషలో ఆ పదానికి ఉన్న అసలు అర్థం ఏంటని ప్రతిదీ స్టడీ చేయడానికి నాకు సహకరించింది ఏదో తెలుసా? సెల్ ఫోన్. దాన్ని వాడుకోవలసిన రీతిలో వాడుకో, మేధావిగా దేవుడు నిన్ను మారుస్తాడు. వాడుకోవలసిన రీతిలో వాడుకోకుండా, నేను అంటాను, ఇంటర్మీడియట్ చదివే బిడ్డకి, డిగ్రీ చదివే బిడ్డకి సెల్ ఫోన్లో ఫేస్బుక్ ఎందుకు? ఎవరైనా నా వైపు చూసి చెప్పండి. సెల్ ఫోన్లో ఫేస్బుక్ ఎందుకు? ఆ ఫేస్బుక్ వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటో అక్కడ చెప్పండి. చదువుకునే బిడ్డలకు ఇన్స్టాతో పని ఏంటి? ఎందుకు 24 గంటలు వాళ్ళే రీల్స్ పెట్టారు, వీళ్ళే రీల్స్ పెట్టారు? దాన్ని చూడటం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఎందుకు ఈ ఫేస్బుక్కి, వాట్సాప్కి, ఇన్స్టాకి బానిస అయిపోయి భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? యాకోబు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, వ్యభిచారునులారా, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడు లోకాన్ని స్నేహిస్తాడో వాడు దేవునికి శత్రువైపోతాడు అని అన్నాడు. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. అనండి, పర్లేదు. లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఒకసారి నా వైపు చూడండి. ఇక ఆ పదాన్ని నేను నోటితో ఉచ్చరించడానికి ఇష్టపడను. అంత పెద్ద పదం అన్నాడు కదా, ఎవరిన అంత పెద్ద పదం వాడాడు? ఎవరిన అంత పెద్ద పదంతో దేవుడు మాట్లాడాడు? ఎవరినంటే లోకంతో స్నేహం చేసేవాడిని. నేను ఈరోజు ఫోన్ తెచ్చుకున్నట్లేను. గంటల తరబడి సెల్ ఫోన్తో స్నేహం చేసేవాడు అట్టివాడే. ఇన్స్టాతో, ఫేస్బుక్తో, రీల్స్తో, వాట్సాప్ స్టేటస్తో వాళ్ళేం పోస్ట్ చేశారు, వీళ్ళేం పోస్ట్ చేశారు, 24 గంటలు సెల్ ఫోన్లో కాలం గడిపే ప్రతి వాడిని నా దేవుడు మాట్లాడుతున్న మాట, వ్యభిచారునులారా, లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడు లోకంతో స్నేహం చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువైపోతాడు. నేను రెగ్యులర్గా
ఏలూరు ప్రాంతంలో ఒక స్థలంలో మీటింగ్కి వెళ్తాను, రెగ్యులర్గా వెళ్తాను. ఆ దైవ సేవకునికి నేనంటే మహాప్రేమ, దేవుని కృప, మనకి వారికి మంచి సంబంధం. అయితే రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఒక కుటుంబం మాకు బాగా పరిచర్య చేస్తుంది, వాళ్ళ పిల్లలతో సహా. అయితే ఆ సంవత్సరం మీటింగ్కి వెళ్తే రెగ్యులర్గా పరిచర్య చేసే బాబు 2వ రోజు కనపడలా, 3వ రోజు కనపడలా. నేను పాస్టర్ గారిని అడిగాను, అయ్యా బాబు కనపడట్లేదు ఏంటి పరిచర్యకి రావట్లేదు అన్నా. ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? పాస్టర్ గారు తలదించి ఏమన్నాడు తెలుసా? వాడు చర్చికి వచ్చి 4 నెలలు అవుతుందయ్యా, చర్చికి రావట్లా. అయ్యో, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగి యవ్వన కాలంలో బాప్తిస్మం తీసుకొని మందిరంలో మంచి పరిచారకుడిగా బ్రతికిన బిడ్డ ఎందుకు మందిరానికి రావట్లా అడిగారా? అడిగేవయ్యా, ఒక్క మాట చెప్పట్లా. వాళ్ళ అమ్మోళ్ళని పిలిచాను, అమ్మ బాబు మందిరానికి రావట్లేదా? 4 నెలలు అవుతుందయ్యా. ఎందుకు రావట్లేదమ్మా? ఎన్ని అడిగినా చెప్పడయ్యా. నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళా, చిన్న నువ్వు 4 నెలలు బట్టి మందిరానికి వెళ్ళట్లేదట, ఎందుకు వెళ్ళట్లా? వెళ్ళకపోవటానికి కారణం ఏంటి? నీకు పాస్టర్ గారంటే ఇష్టం లేదా? అయ్యో, అంత మాట అనొద్దన్నా, మా అన్న అంటే నాకు చాలా ఇష్టం అన్నా. సరే, నువ్వు వెళ్ళే సంఘం అంటే ఇష్టం లేదా? వేరే సంఘానికి వెళ్ళు. అయ్య బాబోయ్, ఈ ప్రాంతంలో మా సంఘం లాంటి మంచి సంఘాలు చాలా తక్కువ కదన్నా, మా సంఘం అంటే నాకు చాలా ఇష్టం. సంఘంలో సంఘ పెద్దలు ఎవరేమైనా అన్నారా? అయ్యో, అందరికీ నేనంటే ఇష్టం. చివరికి ఒక పెద్ద మాట అడిగా. ఏమడిగాను తెలుసా? దేవుడంటే నీకు ఇష్టం లేదా అన్న. యేసయ్య అంటే నీకు ఇష్టం లేదా? ఈ సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు చెప్పే కొన్ని మాటలు, కొన్ని నెగిటివ్ మాటలు, లేనిపోని మాటలు కల్పించి చెప్పినవి విని దానివల్ల నీ విశ్వాసం ఏమైనా పాడైందా? యేసయ్య అంటే నీకు విశ్వాసం లేదా అన్నాను. యేసయ్య అంటే నీకు ప్రేమ లేదా అన్నాను. ఆ మాట అంటంతో వల ఏడుస్తా, యేసయ్య నేను ఇష్టపడకపోవటం ఏంటన్నా? యేసయ్య నేను ప్రేమించకపోవటం ఏంటన్నా? యేసయ్య నా గుండెల నిండా ఉన్నాడు. మరి యేసయ్య నీ గుండెల నిండా ఉంటే ఎందుకు నువ్వు మందిరానికి వెళ్ళవు తమ్ముడు? ఏమైంది నీకు? యేసు ప్రభుని ఏమైనా ద్వేషిస్తున్నావా? అయ్యయ్యో, అంత మాట అనొద్దన్నా, యేసయ్య అంటే నాకు ఇష్టం. మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? యేసయ్య అంటే ఇష్టమే కానీ యేసయ్య కోరుకున్నట్లుగా నేను బ్రతకలేకపోతున్నానన్నా. అది నా బాధ. యేసయ్య కోరుకున్నట్లుగా నువ్వు బ్రతకపోవటం ఏంటి తమ్ముడు? చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పెరిగిన వాడివి, చర్చిలో యవనస్తులందరికీ నువ్వు ఒక ఐకాన్, నువ్వు రోల్ మోడల్. యవన వయసులో బాప్తిస్మం తీసుకున్నావు, ఇంజనీరింగ్ 3rd ఇయర్ వరకు యూత్ రీట్లలో నువ్వు చాలా కీ రోల్ పార్టిసిపేట్ చేసేవాడు కదా. ఏమైపోయింది నీకు? ఏడుస్తా ఏం చెప్పాడో తెలుసా? 3rd ఇయర్ చదివేటప్పుడు స్నేహితులతో కలిసి కంబైన్ స్టడీకి వెళ్ళిన కొన్ని పరిస్థితులను బట్టి ఒక చెడ్డ స్నేహితుడు సెల్ ఫోన్ నా దగ్గరికి తీసుకొచ్చి చేయి రే ఈ ఫొటోస్ చూడరా అన్నాడు. అవేంటో నేను గ్రహించా. నేను చూడను, మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఇలాంటి పనికి మళ్ళీ నేను చూడను అని అన్నా. 2-3 రోజులు శోధించాడు. చూడకూడదు అని అనుకున్నా కానీ యవనస్తుడిని కదన్నా, చూస్తే బాగుండు కదా అన్న ఆలోచన కూడా మనసులో బయలుదేరింది. పదే పదే ఒక్క 3-4 రోజులు టెంప్ట్ చేశాడన్నా. ఒకరోజు న్యూడ్ ఫోటో నాకు చూపించాడు. బలహీన పడిపోయా. తరచుగా చూడటం ప్రారంభించా. నా దగ్గర ఫోన్ ఉంది. ఇంట్లో అమ్మ నాన్న చెల్లి ఎవరూ లేనప్పుడు చూడటం ప్రారంభించా. ఇక తిరిగి ఫొటోస్ చూసా కదా, వీడియో చూస్తే ఏమైపోయింది? వీడియోలోకి దిగా. ఇక దిగిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? చెల్లా తల్లా అది అనవసరం, అపవిత్రమైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయన్న. మరి మందిరానికి ఎందుకు రావట్లేదు తమ్ముడు? ఎప్పుడైనా మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటే అక్కడ పాటలు పాడే కోయరు అక్కోళ్ళను చూసినా, మందిరానికి వచ్చే తల్లును చూసినా, తండ్రిని చూసి మందిరానికి వచ్చే తల్లును చూసినా, చెల్లిని చూసినా ఒక అపవిత్రమైన ఆలోచన, మానసిక వ్యభిచారికుడిగా నేను మారిపోయా. అన్నా, మందిరానికి వచ్చి పాపం మూటగట్టుకునే కంటే దేవదూతల్లాగా తెల్లబట్టలు వేసుకున్న తల్లులను, దేవదూతల్లాగా తెల్లబట్టలు వేసుకున్న చెల్లెండ్రను అపవిత్రమైన చూపు చూసి పాపాన్ని మూటగట్టుకున్న దానికంటే అసలు మందిరానికి రాకుండా ఉంటే బాగుంటుంది కదా. యేసయ్య అంటే
ఇష్టం లేక కాదన్నా నేను మందిరాన్ని మానేసింది. యేసయ్య అంటే ఇష్టం లేక కాదన్నా, యేసయ్య కోరుకున్నట్లుగా బ్రతకటం కష్టమై నా హృదయం అపవిత్రతతో నిండుకోవటాన్ని బట్టి లోకపు స్నేహం అనే సెల్ ఫోన్ 20 సంవత్సరాలు కట్టుకున్న నా భక్తి జీవితాన్ని ఒకేసారి కుప్పలాగా కూల్చేసింది. రాలేకపోతున్నానన్నా. ఓ చిన్న ఫోటో నా భక్తి జీవితాన్ని కూల్చేసిందన్న. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఈ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకనే పౌలు గారు అంటారు కదా, నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 20 సంవత్సరాల అనుభవం అండి నాకు, నన్ను ఎవడు పడగొట్టలేడండి, నా ఆత్మీయతకు తిరుగులేదండి అని అనుకోవటానికి వీలు లేదు. క్రైస్తవ జీవితం కత్తి మీద నడక. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తేలికే, ఉద్యోగాన్ని కాపాడుకోవటం తేలికే, వ్యాపారాన్ని కాపాడుకోవటం తేలికే, ఇంటిని కాపాడుకోవటం, ఆస్తిపాస్తులు ఇవన్నీ కాపాడుకోవటం తేలికే. బట్ భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఒకనాటి ప్రయాసం కాదు, సంవత్సరం ప్రయాసం కాదు, 10 సంవత్సరాల ప్రయాసం కాదు, జీవితకాల ప్రయాసం అవసరం. అలా చేయగలిగితేనే భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతాం. లోకపు మనుషులతో స్నేహం చేయకు, సెల్ ఫోన్తో స్నేహం చేయకు. వీటన్నిటికి మించి నీ నిజ స్నేహితుడు, నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో స్నేహం చేయటం ప్రారంభించు. అబ్రాహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు. వింటున్నారా? క్రొత్త నిబంధనలో పేద లాజరు దేవుని స్నేహితునిగా పిలువబడినవాడు. లాజరు, బేతనియా లాజరు దేవుని స్నేహితునిగా పిలువబడినవాడు. ఒకసారి మీరు చూడండి, ఒక మనిషి దేవుని స్నేహితుడు ఒక మనిషి దేవుని స్నేహితుడు కావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? 2 లక్షణాలు చెప్తాను. ఒక మనిషి దేవునికి స్నేహితుడు కాగలడా? నిశ్చయంగా కాగలడు. ఎందుకు? అబ్రహాము ఏమని పిలువబడ్డాడు? చెప్పాలి, నా స్నేహితుడైన అబ్రహాము అని అన్నాడు కదా. లాజరును కూడా మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని అన్నాడు కదా. లాజరు యేసయ్యకి ఎవరు అంటే, మట్టి మనిషి మహోన్నతుడైన దేవునితో స్నేహం చేయగలడు. ఆమేన్. అయితే ఎవరు దేవునితో స్నేహం చేయగలరు? ఎవరు దేవునికి స్నేహితులు కాగలరు? 2 దివ్యమైన లక్షణాలు చెప్తాను, చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. 22:11. రైట్, నాతో కలిసి మాట చెప్పండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి. ఎవరా రాజు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రాజుకు ఒకడు స్నేహితుడు కావాలంటే, వింటున్నారా? ఆ రాజుకు ఒక స్నేహితుడు కావాలంటే రాజుకు ఎవరు స్నేహితులు కాగలరాయి అంటే, నంబర్ 1 హృదయ శుద్ధి కలిగి, నంబర్ 2 దయగల మాటలు పలుకు వారందరూ రాజుకు స్నేహితులు అవుతారట. హృదయ శుద్ధి, దయగల మాటలు. సహజంగా ఒక వ్యక్తి మంచోడా కాదా మాటలను బట్టి మనిషి డిసైడ్ చేస్తాడా? హృదయాన్ని బట్టి డిసైడ్ చేస్తాడా మనిషి? కదా. కొంతమంది మాటలు తీయగా ఉంటాయి. తేనె పూసిన కత్తి అని అంటారు, చూసారా? ఈ మధ్య ఒక మాట ఎక్కువ రెగ్యులర్గా వినబడుతుంది, హనీ ట్రాప్. వినుంటారు కదా, హనీ ట్రాప్. కొంతమంది మాటలు తేనె పూసిన కత్తిలాగుంటాయి. దేవుడు మొదట మాటల మీద లక్ష్యం ఉంచేవాడు కాదు, హృదయం మీద లక్ష్యం ఉంచేవాడు. రారాజైన యేసయ్యకు ఎవరు స్నేహితులు కాగలరాయి అంటే, హృదయ శుద్ధి కలిగి. అంటే ఈ రాజు మొట్టమొదట నీ దగ్గర నుంచి కోరుకునేది అంటే హృదయ శుద్ధి. హృదయ శుద్ధి అనండి మాట.
మీకు తెలుసా, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం నిర్మాణాన్ని గురించి వివరించేటప్పుడు ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. ఒకటి ప్రాకారము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. సహజంగా ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ప్రాకారాన్ని గూర్చి ఇంట్రడక్షన్ ఇచ్చి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలాన్ని గూర్చి ఇంట్రడక్షన్ ఇచ్చి, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. కానీ బైబిల్ సీక్వెన్స్ ఎలా ఉందో తెలుసా? ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు రావటం మొట్టమొదట అతి పరిశుద్ధ స్థలం నుంచి స్టార్ట్ చేశాడు. మీ BHLలో ప్రత్యక్ష గుడారం బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తాను పటాన్ చెరువులో బుధవారం. అప్పుడు మీరు పూర్తిగా విందురుకొని, ఇంకోసారి చెప్తున్నాను, ప్రారంభించటం అతి పరిశుద్ధ స్థలం నుంచి ప్రారంభించాడు. అతి పరిశుద్ధ స్థలం తర్వాత పరిశుద్ధ స్థలం తర్వాత ప్రాకారం, బయటకు వచ్చేసాడు. అప్పుడు నేనంట 3 భాగాలు: పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ప్రాకారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మనిషి కూడా 3 భాగాలు: శరీరము, ప్రాణము, ఆత్మ. చెప్పండి. లాస్ట్ ప్రత్యక్ష గుడారం కూడా 3 భాగాలు. ప్రాకారము శరీరానికి గుర్తు, పరిశుద్ధ స్థలం ప్రాణానికి గుర్తు, అతి పరిశుద్ధ స్థలం హృదయానికి గుర్తు, ఆత్మకు గుర్తు. అంటే దేవుడు ఎక్కడి నుంచి శుద్ధి కోరుకుంటున్నాడు? ఇప్పుడు యేసు ప్రభును మనం నమ్ముకున్న తర్వాత అమ్మా బాహ్య రూపంలో కొంత మార్పు రావాలి. అయితే దానికంటే విశేషంగా తెల్ల బట్టలు వేసుకోవాలి, మంచిదే. వైట్ డ్రెస్ వేసుకోవాలి, మంచిదే. ఈ లోకపు అలంకరణ మనకు ఉండకూడదు, మంచిదే. అయితే బాహ్య శుద్ధి కంటే ప్రతి క్రైస్తవుడు మొదట అంతరంగ శుద్ధి కలిగి ఉండాలి. ఒకసారి చెప్పండి, ఏ శుద్ధి? ఎందుకు హృదయ శుద్ధి మనకు అవసరమో తెలుసా? లేఖనం అంటుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నీ మనసు ఆలోచిస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నీ కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నీ చర్యలన్నీ ఆధారపడి ఉంటాయి. హృదయం శుద్ధి చేసుకోకుండా నేను తెల్లబట్టలు వేసుకొని ఉపయోగం లేదు. హృదయం శుద్ధి చేసుకోకుండా నువ్వు నుదుట బొట్టు పెట్టుకోకపోవటం వల్ల ఉపయోగం లేదు. హృదయం శుద్ధి అఫ్కోర్స్ బాహ్య శుద్ధి అవసరమే, దానికి మించి క్రైస్తవుని జీవితంలో మొట్టమొదట హృదయ శుద్ధి కావాలి. అందుకని యేసు ప్రభు వారు అంటారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇంకోసారి పెద్దగా చెప్పాలి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అంటారు. చూశారు అంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నేనంట, ఒకడి మీద మనకు కోపం ఉంది, కొట్టకూడదు, తిట్టకూడదు. ఎందుకు? యేసయ్య ఏం చెప్పారు? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమని చెప్పాడా లేదా? సో దాన్ని బట్టి కొట్టకూడదు, అమ్మో తిట్టకూడదు, మనం దేవుని బిడ్డలో అని అనుకుంటాం. శరీరంతో తప్పు చేయం, కానీ హృదయం లోపట మాత్రం యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అన్ని పీక బీసుకున్నట్టు, నువ్వు ఆడు కడుగుడ్డు బయటకు వచ్చినట్లు, అన్ని చేతులు చచ్చిపోయినట్లు, అసలు ఎక్కడి దాకా వెళ్ళిపోతావో తెలుసా? నీ కోపం అంతా తీర్చుకున్నట్లు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, అక్క బాగున్నారా అని అంటంతో ఎదుటోడు ఏం చూస్తాడు? అబ్బా ప్రైజ్ లార్డ్ అంది సిస్టరు, ప్రైజ్ లార్డ్ అక్క అంది అని పై మాట చూస్తాడు. దేవుడు ఎక్కడికి వస్తాడో తెలిసిన తల్లి, మదన బలి దాకా వస్తాడు. హృదయంలోకి వచ్చి నీ దేవుడు ఎవరో తెలుసా? హృదయ పరిశోధకుడు. శరీరాన్ని శుద్ధి చేసుకోవటం కాదు. దేవా, నా హృదయంలో తప్పుడు ఆలోచన లేకుండా, నా హృదయంలో కక్ష లేకుండా, నా హృదయంలో మోహం లేకుండా, నా హృదయంలో ద్వేషం లేకుండా, నా హృదయంలో పగ లేకుండా నా హృదయాన్ని శుద్ధి చేయని ప్రభువు నమ్ముకున్న ప్రతి బిడ్డ మొట్టమొదట హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథంలో చిన్నప్పటి నుంచి మనం వినే ఒక మాట ఉంది, అన్నిటికంటే ముఖ్యముగా, కొంచెం గట్టిగా చెప్పాలి,
సరే తెలీదా? నేనే చెప్తాను చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, ఏలయనగా నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట. కొంతమంది బైబిల్ అది ఎక్కడుంది అన్నట్టు చూస్తున్నారు. ఇక తప్పదు. సామెతల గ్రంథం ఎక్కడుందో అని అడగొద్దు, అది బైబిల్లో ఉంది. అందరూ చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఒకసారి నా వైపు చూసి చెప్పండి ఈ మాట. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. అంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే రోజుకొక యాపిల్ పండు తినాలనుకునేది కాక, ఆ హృదయం కాదు, ఆ గుండె కాదు. వింటున్నారా? హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా కాపాడుకోవాలట. వినండి. ఎందుకు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలో తెలుసా? నీ హృదయములో నుండే జీవధారైన మరణధార అయినా బయలుదేరుతుంది. హృదయం పవిత్రంగా ఉంటే నీ చూపు పవిత్రంగా ఉంటుంది, నీ మాటలు పవిత్రంగా ఉంటాయి. వంకర మాటలు రావు, తప్పుడు చూపు నీకు రాదు, అసలు ఆ విధమైన కోణమే నీ బ్రతుకులో నీకు రాదు. హృదయం నిలువెత్తు పవిత్రతతో నిండుకుంటే, శుద్ధ హృదయంగా నీ హృదయం ఉంటే నీ చూపు నిర్మలమైన చూపు. నలుగురు అంటారు, చూడు మన చూపు ఎంత నిష్కలంకంగా ఉంటుందో, చూపులో యథార్థత, మాటలో పవిత్రత, ఎంత యథార్థంగా ఉన్నాడో. జనం ఎవరో అంటాం కాదు, నీ మనస్సాక్షే నీ మీద సాక్ష్యం చెప్తూ షహబాష్ అని నిన్ను గూర్చి మాట్లాడుతూ ఉంటుంది.